చర్చ చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, తెలంగాణ ఉద్యమం సందర్భంగా సర్వం కోల్పోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గుర్తింపుకు నోచుకోక ఇబ్బంది పడుతున్న కొంతమంది కవులను, కొంతమంది ప్రముఖులను ఈరోజు గుర్తించాలని, గుర్తించిన వాళ్ళను గౌరవించాలని, గౌరవించిన వాళ్ళను సన్మానించాలని, సన్మానంలో భాగంగా వాళ్ళను కొంత ఆర్థికంగా కూడా ఆదుకోవాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకే మీడియా మిత్రుల వేలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఈ తెలంగాణ కోసం సర్వం ఒడ్డి సర్వం కోల్పోయిన గొప్ప కవులు, కళాకారులు, ఉద్యమ బాటన లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగ యువకులను ఉద్యమ బాట పట్టించిన ఈ కవులను, కళాకారులను సన్మానించుకోవాలన్న ఆలోచనతో వారిని గుర్తించే ప్రయత్నం చేసింది. అందులో గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమం సందర్భంగా అయ్యోనివా ఓరి రాజుగానే, అయ్యోనివా అనే పాట, లేదా ఓరి రాజుగా అనే పాట, ఇలాంటి గొప్ప గొప్ప పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన గూడె అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్న ఆలోచన చేసింది. అదేవిధంగా గద్దర్ అన్న అంటే మీకు తెలుసు. గద్దర్ అన్న గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గద్దర్ అన్న గురించి తెలియని వాళ్ళు ఈ 4 కోట్ల జనాలలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. వారే కాదు, బండెనుక బండి కట్టి ఈ పాట పాడని వారు, ఈ పాట వినని వారు లేరు. బండి యాదగిరి కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇంతకుముందే సన్మానించుకున్న అందశ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా గోరెటి వెంకన్న, అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ, అదేవిధంగా జయరాజ్, అదేవిధంగా పాశం యాదగిరి, అదేవిధంగా ఎక్క యాదగిరిరావు గారు ఈరోజు మనం నివాళులు అర్పించే అమరవీరుల స్తూపాన్ని ఎక్క యాదగిరిరావు గారే తీర్చిదిద్దిండ్రు. ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం, భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు, ములి మనుమనులు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది. తెలంగాణ ఉద్యమంలో వారి త్యాగం, వారి పోరాటం ఎంతో స్ఫూర్తిని నింపింది అని చెప్పి ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి